హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బాస్ లెక్చర్స్ ఛానల్. దిస్ ఈస్ బాస్ కుంచపు. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా డేట్స్ ఇంకా క్లారిటీ రాలేదు, అవి అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ వెయిటేజ్ టాపిక్స్ కూడా చెప్తాను అని చెప్పాను కదా. సో ఈ వీడియోలో వాటి గురించి తెలుసుకుందాం. అఫీషియల్ వెబ్సైట్ అయితే మనకి 12న ఓపెన్ అయ్యింది. సో డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి ఈసెట్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే అందులో ఏపీ ఈసెట్ 2025 అనే వెబ్సైట్ ఉంటుంది. లేదా కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి అయినా ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇందులో టాప్లో మనకి హోమ్, అబౌట్, ఎలిజిబిలిటీ, సిలబస్, డేట్స్, మార్క్ టెస్ట్ ఇలా చాలా ఉన్నాయి. ఏం కావాలి అనన్నా, వేటి గురించి తెలుసుకోవాలి అని అనుకున్నా జస్ట్ ఒక క్లిక్ చేసి ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ మ్యాటర్కి వస్తే దానిపైన ఒకసారి క్లిక్ చేసి చూస్తే ఏంటి ఏమి అని అన్నీ కూడా తెలుస్తాయి. సో 10న నోటిఫికేషన్ రిలీజ్ అయితే అయ్యింది. 12th మార్చ్ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ ఈజ్ 7th ఏప్రిల్. ఒకవేళ మనం 7th ఏప్రిల్ లోపు అప్లై చేసుకోలేకపోయాము అనంటే తెగ బాధపడిపోవాల్సిన అవసరం లేదు. ఈ జనరేషన్లో డబ్బు ఉంది అనంటే ఏ పనైనా కూడా ఈజీగా అయిపోతుంది. అలాగే ఇక్కడ 7th ఏప్రిల్ లోపు మనం అప్లై చేయలేదు, మరి ఏం చేయలేమా అనంటే లేట్ ఫీజ్తో అప్లై చేసుకోవచ్చు. సో విత్ లేట్ ఫీజ్ 1000 రూపీస్తో 12th ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ దెన్ 2000 రూపీస్తో 17th ఏప్రిల్ వరకు, 4000 రూపీస్తో 22nd ఏప్రిల్ వరకు, అండ్ ఫైనల్లీ 10,000 రూపీస్తో కూడా 28th ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో లేట్ ఫీ ఆ పంచాయతీ అంతా పెట్టుకోకుండా April 7th లోపే అప్లై అయితే చేసుకోండి. ఇంకా అప్లికేషన్ ఫామ్ పెట్టాక ఏమైనా డీటెయిల్స్ రెక్టిఫై చేసుకోవాలి అనంటే 24th నుంచి 26th వరకు డీటెయిల్స్ అనేటివి రెక్టిఫై చేసుకోవచ్చు. బట్ అడిషనల్గా అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అప్లై చేసేటప్పుడే జాగ్రత్తగా డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఫిల్ చేసుకోండి. ఇంకా ఎగ్జామ్ డేట్ ఆల్రెడీ తెలుసు, May 6th అని. హాల్ టికెట్స్ May 1st నుంచి అలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కీ ఆన్సర్స్ అయితే ఒక 2 డేస్లో రిలీజ్ చేస్తారు, అనంటే May 8th రిలీజ్ చేస్తారు. సో May 10th మీ ఆన్సర్ ఆబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇవి మనకి ఇంపార్టెంట్ డేట్స్. ఇంకా మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఆర్ సెషన్ ఏంటి అని చూడాలి అని అనుకుంటే సెషన్ వైజ్ స్ట్రీమ్స్ ఒకసారి క్లిక్ చేస్తే మనకి క్లారిటీ అయితే వస్తుంది. సో ఎస్, హియర్ వీ హ్యావ్ ఇట్. మార్నింగ్ సెషన్ 9 AM to 12 PM అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ 2 to 5 PM అనమాట. సో మార్నింగ్ సెషన్లో ఎవరెవరికి ఎగ్జామ్ ఉంటుంది ఈ సెట్ అని అంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, BSc మ్యాథమెటిక్స్, సెరామిక్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్స్ ఇంజనీరింగ్ అండ్ EEE వాళ్ళకైతే మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ ఉంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ సెషన్లో ECE, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, ఫార్మసీ వీళ్లకు ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే ఉంటుంది. సో ఎగ్జామ్ మనకి 3 hours ఉంటుంది. సో మెకానికల్, సివిల్, EC, EEE డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఏ టాపిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి అనేది ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, టైం కూడా సేవ్ అవుతుంది. సిలబస్ పైన క్లిక్ చేస్తే ఇందులో ఫస్ట్ సివిల్ చూద్దాం. సివిల్లో ఏ సబ్జెక్ట్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అనేది బేస్డ్ ఆన్ మార్క్స్ మనకి తెలుస్తుందన్నమాట. టోటల్లీ 10 units ఉన్నాయి. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ ఇందులోనే 2 units, థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ 3rd unit, రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ 4 and 5 units, సర్వేయింగ్ వచ్చేసి 6th unit, హైడ్రాలిక్స్లోనే 7th and 8th units, ఇరిగేషన్ ఇంజనీరింగ్లో మనకి 9th and 10th units అయితే ఉన్నాయి. ఇంజనీరింగ్ పేపర్స్లో 100 మార్క్స్ అన్నప్పుడు మినిమం ఉంటుంది మళ్ళీ. సో స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ 20 మార్క్స్. ఇందులో స్ట్రెస్సెస్, స్ట్రెయిన్స్,
bending moments, shear force diagram, torsions, columns and beams. RCC and structural designs లో beams, slabs, footings, columns, reinforcement calculations. Surveying లో chain surveys, compass surveys, leveling, GPS and total stations. Fluid mechanisms and hydraulics లో Bernoulli's theorem, flow through pipes, open channel flow, hydraulic missions. Soil mechanisms and foundation engineering లో soil classification, bearing capacity, shear strength, consolidation and compactions. సో క్లియర్గా టాపిక్స్ అన్నీ కూడా చెప్పాను, వీటిపైన బాగా చూసుకోండి. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. కంప్యూటర్ రిలేటెడ్ వెయిటెడ్ సబ్జెక్ట్స్ లాస్ట్ వీడియోలో చెప్పాం. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే అది చూడండి, మీకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఏ టాపిక్స్ పైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి అనేది క్లారిటీ వస్తుంది. ఇంకా ట్రిపుల్ ఈ చూస్తే ఇందులో కూడా 10 యూనిట్స్ ఉన్నాయి. ఏ టాపిక్కి ఎక్కువ మార్క్స్ ఉన్నాయో అని చూసినట్లయితే బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి 7 మార్క్స్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి 10 మార్క్స్, ఎలక్ట్రికల్ ట్రాక్షన్కి 8 మార్క్స్, కన్వర్టర్స్, ఏసీ రెగ్యులేషన్స్, చాపర్స్, ఇన్వర్టర్స్కి 6 మార్క్స్. సో సెకండ్ యూనిట్ బాగా కాన్సన్ట్రేట్ చేయండి, టోటల్గా 12 మార్క్స్ వస్తున్నాయి. జనరేటింగ్ స్టేషన్స్ అండ్ పవర్ సిస్టమ్స్ నుంచి 10 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. ఇంకా మిగతా అన్నీ కూడా చూసుకోవాలి. టోటల్లీ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అండ్ నెట్వర్క్స్లో కిర్కాఫ్స్ లా, థీరమ్స్ అండ్ రెజొనెన్స్, ఎలక్ట్రికల్ మిషన్స్, ఇందులో మనకి ట్రాన్స్ఫార్మర్స్, ఇండక్షన్స్, మోటార్స్, డీసీ మిషన్స్, సింక్రోనస్ మిషన్స్. అండ్ పవర్ సిస్టమ్స్లో ట్రాన్స్మిషన్స్, డిస్ట్రిబ్యూషన్, ఫాల్స్, ప్రొటెక్షన్. సో పవర్ ఎలక్ట్రానిక్స్లో డయోడ్స్, కన్వర్టర్స్, ఇన్వర్టర్స్, ఈ టాపిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంకా మిగతావన్నీ కూడా చదవాలన్నమాట. ఈసీఈ పేపర్లో చూసినట్లయితే మనకి టోటల్లీ 9 యూనిట్స్. ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్ ఫ్రమ్ యూనిట్ 1, సర్క్యూట్ థియరీ ఫ్రమ్ యూనిట్ 2, ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫ్రమ్ యూనిట్ 3, ఇండస్ట్రియల్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఫ్రమ్ యూనిట్ 4, కమ్యూనికేషన్ సిస్టమ్ యూనిట్ 5, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఫ్రమ్ యూనిట్ 6, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఫ్రమ్ యూనిట్ 7, మైక్రో కంట్రోలర్స్ అండ్ మైక్రో ప్రాసెసర్స్ ఫ్రమ్ యూనిట్ 8, అండ్ డేటా కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ ఫ్రమ్ యూనిట్ 9. దీనిలో ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్కి 15 మార్క్స్, కమ్యూనికేషన్ సిస్టంలో మాడ్యులేషన్ టెక్నిక్స్, ఏఎం, ఎఫ్ఎం, పిఎం, డిజిటల్ కమ్యూనికేషన్లో ఏఎస్కే, ఎఫ్ఎస్కే, పిఎస్కే, నాయిస్ అండ్ బ్యాండ్విడ్త్ క్యాల్కులేషన్స్కి టోటల్గా 15 మార్క్స్, ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్కి 11 మార్క్స్, అండ్ మైక్రో కంట్రోలర్స్ అండ్ మైక్రో ప్రాసెసర్స్లో 8085 అండ్ 8051 ఆర్కిటెక్చర్, అడ్రసింగ్ మోడ్స్, అసెంబ్లీ లాంగ్వేజెస్కి 12 మార్క్స్. ఇంకా సర్క్యూట్ థియరీ, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్కి 10 మార్క్స్. సో ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, మైక్రో కంట్రోలర్స్ అండ్ మైక్రో ప్రాసెసర్స్, ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, వీటిపైన బాగా కాన్సన్ట్రేట్ చేసి మిగతావన్నీ తర్వాత చూడండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మెకానికల్. సో మెకానికల్ ఇంజనీరింగ్ పేపర్లో వెయిటేజ్ టాపిక్స్ చూస్తే ఇందులో మనకి టోటల్లీ 10 యూనిట్స్ ఉన్నాయి. ప్రొడక్షన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్కి 15 మార్క్స్, థర్మోడైనమిక్స్ అండ్ హీట్ పవర్ ఇంజనీరింగ్కి 12 మార్క్స్, వర్క్షాప్ టెక్నాలజీ అండ్ కన్వెన్షన్స్ ఇన్ డ్రాయింగ్, ఇంజనీరింగ్ మెకానిజమ్స్కి 12 మార్క్స్, థియరీ ఆఫ్ మిషన్స్ అండ్ డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్స్, స్టీమ్ బాయిలర్స్, నాజిల్స్, టర్బైన్స్ అండ్ కండెన్సర్స్ 10 మార్క్స్. సో ఫస్ట్ అయితే ఇవి చూడండి, తర్వాత మిగతా టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయండి. సో ఫైనల్లీ ఏ ఇంజనీరింగ్ పేపర్ రాసే వాళ్ళకైనా నేను ఒకటే చెప్తున్నా, మీకు సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ అయితే ఇచ్చారు, వాటిని బేస్ చేసుకొని ఎక్కువ మార్క్స్ ఏ సబ్జెక్ట్ ఉన్నాయి అని చూసి వాటిని ఫస్ట్ ప్రిపేర్ అయ్యి ఇంకా మిగతావన్నీ కూడా కవర్ చేయండి. ఒకవేళ మీకు ఇలా అనిపిస్తే
అయ్యో ఉన్నది 50 డేసే, ఈ 50 డేస్లో ఎలా అన్ని టాపిక్స్ కవర్ చేయాలి అని భయం వేస్తే డోంట్ వరీ. ఈ 50 డేస్ ప్లాన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి స్ట్రాటజీస్ని యూజ్ చేయాలి అనేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. సో ఛానల్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. మీకు కూడా వీడియోస్ అన్నీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చే వరకు స్టే ట్యూన్ టు బాస్ లెక్చర్స్ ఛానల్. అండ్ దిస్ ఈస్ బాస్ కుంచపు సైనింగ్ ఆఫ్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ.